హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 39 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల సంతానలేమి సమస్యలు వస్తాయా? సో చాలామంది కామన్గా మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మా హస్బెండ్ స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు మేడం, దానివల్ల మాకు సంతానలేమి సమస్యలు వస్తున్నాయా, దానికి ఏం చేయాలి అనేది అడుగుతూ ఉంటారు. సో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అనేది క్వైట్ కామన్గా చూస్తూ ఉంటాము. మగవాళ్ళలోనే కాదు, ఈ మధ్య ఆడవాళ్ళలో కూడా అటువంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. అండ్ ఎక్కువ శాతం ఆడవాళ్ళు ప్యాసివ్ స్మోకర్స్గా ఉంటున్నారు. అంటే హస్బెండ్ స్మోక్ చేస్తున్నప్పుడు ఆ స్మోక్ అనేది వాళ్ళు కూడా ఇన్హేల్ చేయడం వల్ల ప్యాసివ్ స్మోకింగ్కి గురవుతున్నారు. సో డెఫినెట్లీ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెండూ కూడా ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇద్దరిలో కూడా సంతానలేమి సమస్యలు రావడానికి కారణాలు అవుతాయి. సో స్మోకింగ్ వల్ల ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏర్పడవచ్చు, ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా జరగకపోవచ్చు, ఎగ్ నంబర్ తగ్గిపోతూ వస్తుంది, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ వస్తుంది. సో చాలా స్టడీస్ అనేవి ఉన్నాయి, ఎస్పెషలీ వెస్ట్రన్ పాపులేషన్లో స్మోకింగ్ ఆడవాళ్ళలో కూడా క్వైట్ కామన్ కాబట్టి అక్కడ రీసెర్చ్ చేయడం జరిగింది. అండ్ ఆ రీసెర్చ్ ప్రకారం చూసుకుంటే మనకి వేరియస్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. డెఫినెట్లీ సంతానం కలగడానికి అవకాశం అనేది స్మోకర్స్లో ఎక్కువగా మనకి తగ్గిపోవడానికి అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. సో ఈవెన్ ప్యాసివ్ స్మోకింగ్ అంటే వాళ్ళే డైరెక్ట్గా స్మోక్ చేయకపోయినా ఆ స్మోక్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళకి ఎగ్ నెంబర్ తగ్గిపోవడానికి కానీ, ఎగ్ క్వాలిటీ తగ్గడానికి కానీ, మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ రావడానికి కానీ, ఓవ్యులేషన్ ఎఫెక్ట్ అవ్వడానికి కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడానికి కానీ అవకాశం ఉంది అని మనకి రీసెర్చ్ ప్రకారం తెలుస్తుంది. మగవాళ్ళలో చూస్తే స్మోకింగ్ వల్ల స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది అని తెలుస్తుంది. ఆకారం కరెక్ట్గా ఉన్న కణాలు తగ్గుతాయి అండ్ మనకి స్పర్మ్ అనేది క్వాలిటీ తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్ అవుతుంది అనేది రీసెర్చ్ ప్రకారం తెలుస్తుంది. ఇకపోతే ఆల్కహాల్ కన్సంప్షన్కి వస్తే డెఫినెట్లీ కొన్ని స్టడీస్లో చాలా తక్కువ క్వాంటిటీలో ఆల్కహాల్ తీసుకుంటే ఎఫెక్ట్ ఉండదు అని తెలుస్తుంది. కానీ ఎంత క్వాంటిటీ అనేది కరెక్ట్గా క్వాంటిఫికేషన్ లేదు కాబట్టి కంప్లీట్గా ఆల్కహాల్ అవాయిడ్ చేయడమే మంచిది. ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల కూడా మనకి ఎగ్, స్పర్మ్ రెండు ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. స్పర్మ్స్ పైన డెఫినెట్లీ మనకి ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మెయిన్లీ మగవాళ్ళలో సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేవి అరైజ్ అవ్వడం అనేది చూస్తాం. సో సెక్స్ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, సెక్షువల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం ఆల్కహాలిజం వల్ల, అండ్ దీనివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది తగ్గిపోవడం చూస్తాము. ఇది కాకుండా స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ పైన కూడా మనకి ఆల్కహాలిజం వల్ల ఎఫెక్ట్ పడుతుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనకి ఫర్టిలిటీ పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెండూ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది. స్మోక్ అండ్ ఆల్కహాల్కి అలవాటు పడిన వాళ్ళు కనీసం ఒక 3 months పూర్తిగా వీటిని మానేస్తే తప్ప దాని ఎఫెక్ట్ ఎగ్ అండ్ స్పర్మ్ పైన పడకుండా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఒక 3 months పాటు యూజువలీ మేము సజెస్ట్ చేస్తాము. కంప్లీట్గా మానేసిన తర్వాత వాళ్ళని ట్రీట్మెంట్కి రమ్మని చెప్తాము. అండ్ ఆ ట్రీట్మెంట్కి వాళ్ళు కరెక్ట్గా ఫాలో అప్ చేసుకుంటే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో రీసెర్చ్ ప్రకారం చూస్తే మనకి స్మోక్ అండ్ ఆల్కహాల్కి అలవాటు పడిన వాళ్ళల్లో 50% హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనేది కనిపిస్తుంది. కాబట్టి దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని దానికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ని మాడిఫై చేసుకోవడం మంచిది. బాగా అడిక్ట్ అయిన వాళ్ళకి డెఫినెట్లీ అది మానేయడం అనేది ప్రాబ్లం అవ్వచ్చు. బట్ ఇప్పుడు చాలా హెల్ప్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. సో దానికి మీరు సంప్రదించి జాగ్రత్తలు తీసుకుంటే, ఇప్పుడు ఎస్పెషలీ స్మోకింగ్ డీ అడిక్షన్కి కొన్ని నికోటిన్ టాబ్లెట్స్ అనేవి వస్తున్నాయి, ఆల్కహాల్ డీ అడిక్షన్కి రకరకాల థెరపీస్ వస్తున్నాయి. సో దానికి మీరు సంప్రదించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.